హలో అండి, నమస్తే. మంచి టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేదో చాలా క్రంచీగా కనిపించేటట్లుంది, కాస్త స్వీట్ మాదిరిగా అనిపిస్తుంది, కొంచెం వెరైటీగా ఉంది అనేటువంటిది అనుకుంటున్నారు కదా. అవునండి, ఎప్పుడు తినేటువంటి ఇడ్లీ, దోశ, పూరి, వడ, పొంగల్ ఇటువంటివి కాకుండా కొంత పిల్లలకి ఇష్టపడేటువంటిది, కొంత ఆరోగ్యకరమైనటువంటిది, నట్స్ అన్నీ కూడి ఉంటాయి కాబట్టి పోషకాలన్నింటినీ అందించడం కోసం ఫ్రూట్స్తో కూడి ఉంటుంది కాబట్టి ఒక మంచి బలవర్ధకమైనటువంటి ఒక టిఫిన్ ఐటెంగా మీకు దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. అయితే ముందుగా పాలను స్టవ్ వెలిగించేసి పాలను పెట్టుకొని పాలను బాగా మరగనివ్వండి. అలా మరుగుతున్నటువంటి పాలల్లో ఒక మనిషికి సరిపడేంత 2 గుప్పిళ్ళ పాటు ఈ ఓట్స్ను వేయండి. ఆ ఓట్స్ బాగా అడుగంటకుండా బాగా దగ్గరికి వచ్చేటట్టు పాలంతా ఇంకిపోయేటట్టుగా చూసుకోండి. అలా చూసుకుని ఇలా కలుపుతూనే మీన్వైల్ దీంట్లో కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ను రెడీ చేసుకోండి. మీ దగ్గర ఏ రకమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ రకమైనటువంటి డ్రై ఫ్రూట్స్ను వాడుకోండి. నా దగ్గర అయితే జీడిపప్పు ఉందండి, తర్వాత ఇతరమైనటువంటి బాదం పప్పు ఉంది, తర్వాత కొంత కిస్మిస్ ఉంది, తర్వాత గుమ్మడి గింజలు, ఇతరమైనటువంటి గింజలు ఉన్నాయి కదా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వాడుకోండి. ఒకవేళ డీప్ ఫ్రీజర్లో కనుక ఉన్నట్లయితే ఒక 30 సెకండ్ల పాటు మీరు ఓవెన్లో పెట్టుకొని దాన్ని నీట్గా కట్ చేసుకొని కొన్నింటిని వాడుకోండి. ఒకవేళ మీకు షుగర్ అవసరం అనుకుంటే షుగర్ వేసుకోండి, లేదా హనీ నాకు ఇష్టం ఉంటే హనీ వేసుకోండి. ఏ రకమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నా నా దగ్గర అయితే అవైలబుల్గా యాపిల్ను తర్వాత బనానా ఉంది అనేటువంటిది నేను కాబట్టి వాటిని వేస్తూ ఉన్నాను. పొమగ్రనేట్ వేసుకోవచ్చు, ఇతరమైనటువంటి మీకు ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే తినే ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కనుక మనము యాడ్ చేసుకున్నట్లయితే కొంత క్రంచీగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా క్రంచీనెస్ని ఇష్టపడతారు, లేదా మెత్తగా కావాలి అంటే ముందే మీరు అంతా వేసేసుకోండి. అంతే అండి, ఎంతో ఇష్టంగా ఉండేటువంటి ఎంతో బలవర్ధకమైనటువంటి ఓట్స్ టిఫిన్ రెడీ.